ఏఎం న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని పడకళ్లలోని కేపీజీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో నేడు ఆజాద్ హింద్ ఫౌజ్ నేత, జై హింద్ స్ఫూర్తిదాత, భారత స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి సందర్భంగా పరాక్రమ దివాస్ పురస్కరించుకుని అపుస్మా ఆళ్లగడ్డ యూనిట్ ఆధ్వర్యంలో అపుస్మా ఆళ్లగడ్డ నియోజకవర్గం అధ్యక్షులు టి అమీర్ బాషా ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఆళ్లగడ్డ టౌన్ ఎస్ఐ షేక్ నగీనా విచ్చేసి ఉపాధ్యాయ బృందం, విద్యార్థి బృందంతో కలిసి నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి జై, భారత్ మాతాకి జై, నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు స్వాతంత్ర్యాన్ని అందిస్తాను మరియు ఫ్రీడమ్ ఈజ్ నాట్ గివెన్, ఇట్స్ టేకెన్, జై భారత్ అంటూ నినాదాలతో దేశభక్తిలో స్ఫూర్తిగా నిలిచారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఎస్ఐ షేక్ నగీనా మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ సాయుధ పోరాటం ద్వారా ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి బ్రిటిష్ వారిని మన దేశం నుండి తరిమి కొట్టేందుకు చేసిన పోరాటం స్వాతంత్రం రావడంలో కీలక ఘట్టమని తెలుపుతూ నేతాజీ గారు చెప్పినటువంటి విషయాన్ని స్వేచ్ఛ ఎవరి నుండి ఇవ్వబడదు, మనకు మనమే తీసుకోవాలి అన్న దేశభక్తి నినాదం ఉత్తేజాన్ని పరిచిందని, దానిని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని స్వేచ్ఛను వినియోగించడంలో బాధ్యతగా, దేశభక్తిగా, స్ఫూర్తిగా ఉండాలని అన్నారు. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకొని వారి జీవిత ఆశయాలను మార్గదర్శకంగా తీసుకొని దేశభక్తిలో స్ఫూర్తిగా నిలవాలని అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పరాక్రమానికి, దేశభక్తికి, త్యాగానికి నిలువెత్తు రూపమని టౌన్ ఎస్ఐ షేక్ నగీనా తెలిపారు. అనంతరం అపుస్మా అధ్యక్షుడు అమీర్ బాషా మాట్లాడుతూ జయంతి తప్ప వర్ధంతి లేని స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక్కడే అని అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ సాహసం, సంకల్పం, శౌర్యం, త్యాగం, దేశభక్తి విద్యార్థులకు ఆదర్శమని, సాయుధ పోరాటమే ధ్యేయంగా స్వతంత్ర భారతం మన స్వప్నంగా బలంగా నమ్మి ప్రతి భారతీయుడు ఒక సైనికుడిగా మారి భారతదేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించాలని పిలుపునిచ్చి, నాకు మీ రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్ని అందిస్తానని పిలుపునిచ్చి ఆచరణ దిశగా ఆజాద్ హింద్ ఫౌజ్ నేతగా భారత సైన్యాన్ని తయారు చేసుకుని సింగపూర్ నుండి జర్మనీ దౌత్య సహకారంతో చలో ఢిల్లీ పిలుపుతో బ్రిటిష్ వారికి వణుకు పుట్టించి మన దేశం నుండి తరిమి కొట్టాలన్న పిలుపే ప్రభంజనంగా బ్రిటిష్ వారి గుండెల్లో వణుకు పుట్టించిందని, వారి త్యాగానికి గుర్తుగా నేడు యావత్ భారత జాతి పరాక్రమ దివస్ గా నేతాజీ జయంతిని జరుపుకుంటున్నామని అమీర్ బాషా తెలిపారు. మా టైంలోనే ఉన్నాయి, ఇప్పుడంతా పిల్లలకి స్క్రీన్ టైం ఎక్కువ అయిపోయింది. అంటే సెల్ ఫోన్ లేకుంటే ల్యాప్టాప్లో లేకుంటే అదేంటి ప్రొజెక్టర్లో, టీవీలో ఇలాంటివి ఎక్కువ చూపిస్తూ అంటారు అనేది కొంచెం నా ఫీలింగ్ సార్. కానీ ఈ ఆర్లగడ్డకు వచ్చిన తర్వాత, నేను నంద్యాల నుంచి ఆర్లగడ్డకు వచ్చాను కాబట్టి ఆర్లగడ్డలో అంటే ఈ స్క్రీన్ టైమే ఎక్కువ, నంద్యాలలో అంటే ఈ స్క్రీన్ టైమే ఎక్కువ ఉంటుంది కార్పొరేట్ స్కూల్స్లో. కానీ ఇక్కడ ఉన్నటువంటి మీ అమీర్ సార్ దాన్ని కొంచెం తిరిగి రాసే ప్రయత్నం చేస్తా అన్నారు అనిపించింది. ఎక్కడో ఒక దగ్గర నెలలో ఏదో ఒకసారి ఎవరో ఒక జయంతిని పురస్కరించుకొని అందరినీ ఒక చోట కూర్చోబెట్టి ఇలాంటి అమరవీరులనే కాదు, వీరనారులు, అమరవీరులు ఇంకా ఎవరెవరినైతే మనం మర్చిపోతున్నామో, వదిలేస్తున్నామో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి కాదు వీళ్ళ పాత్ర ఇది అని చెప్పేసి పిల్లలకు పరిచయం చేస్తా అన్నారు. థ్యాంక్ యూ సార్. మీరు కూడా వాళ్ళ గురించి తెలుసుకుంటారు, వాళ్ళని ఆదర్శంగా తీసుకొని, అంటే ఇప్పుడు మీరేం చేయాల్సిన అవసరం లే, వాళ్ళు తెచ్చిపెట్టినారు స్వాతంత్రాన్ని, మనం అనుభవిస్తున్నాము, దాన్ని మిస్యూజ్ చేసుకోకూడదు. హిందూ ఫౌజ్ నేత, జై హింద్ స్ఫూర్తిదాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ పరాక్రమానికి, దేశభక్తికి నిలువెత్తు రూపం నేతాజీ సుభాష్ చంద్రబోస్. స్వాతంత్ర్య పోరాటంలో జయంతి తప్ప వర్ధంతి లేని మహా స్వాతంత్ర వీరుడు ఎవరంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్. సాయుధ పోరాటమే ధ్యేయంగా స్వతంత్ర భారతాన్ని మన స్వప్నముగా బలంగా నమ్మి ప్రతి భారతీయుడు ఒక సైనికుడుగా మారి భారతదేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించాలని, నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు స్వాతంత్రం ఇస్తానంటూ దేశభక్తితో చేతులతో ఒక సందేశాన్ని ఇచ్చి దాన్ని ఆచరణ దిశగా ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించి ఆ యొక్క సాయుధ పోరాటంతో బ్రిటిష్ వారిని తరిమి కొట్టాలని చెప్పేసి చేసినటువంటి పోరాటం, స్వాతంత్ర్య పోరాటంలో అతి కీలకమైన ఘట్టం ఏదంటే నేతాజీ సాధించే సాయుధ పోరాటం.